తాము అధికారంలోకి వస్తే సచివాలయంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తామన్నారు కేటీఆర్. తన కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లి అని నమ్మబలుకుతున్నారో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే భస్మాసుర హస్తం చూపుతూ అభయహస్తం అని చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదో, ఏ కాంగ్రెస్ తల్లి అయితే అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలని 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇవాళ సంవత్సరం తర్వాత క్షోభపడేటట్టు చేస్తున్నదో, ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్కే పంపించడం ఖాయం ఖాయం ఖాయం. ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఈ తెలంగాణ విగ్రహం వేలెత్తి కూడా చూపకుండా చట్ట ప్రకారంగా ప్రభుత్వం ద్వారా అధికారికంగా ఉత్తర్వులు కూడా ఇచ్చినాం. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారిదో కాంగ్రెస్ ప్రభుత్వందో కాదు, అది తెలంగాణ ప్రజల సొంతం, తెలంగాణ ఉద్యమకారుల ఆస్తి. దాన్ని నువ్వు కాదు కదా ఎవరు టచ్ చేయాలనుకున్నా, ఎవరు తొలగించాలనుకున్నా మాడి మసైపోతారు. జాగ్రత్త.